Hallelujah. Praise the Lord. I thank God for His grace upon my life, and He's involved in each and every second of my life. He's leading me and guiding me. Part of that, I came to Uganda to meet Prophet Samuel Kakande, my father in the Lord, my mentor, so that I was equipped with the double portion of anointing. I have received a fresh touch from heaven, and I was filled with the Holy Spirit after I participated in the prayer line. Thank you, God. Thank you and praise you for everything you have done in my life. Now I am coming back to India with a double portion of anointing to pray that those who are connected to my ministry, Israel Ministries, the Ministry of Holy God, దేవుడు ఎవరినైతే నా యొద్దకు పంపిస్తున్నారో వాళ్ళ కొరకు ప్రార్థన చేయడానికి గొప్ప అభిషేకంతో తిరిగి నేను భారతదేశానికి వస్తున్నాను. సో ఫిబ్రవరి 10వ తారీఖు తర్వాత ఎవరైతే నేను మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఫోన్స్ చేసి నాతో మీ యొక్క ప్రార్థన విన్నపాన్ని తెలియచేయచ్చు. ఎస్, I will check in my spirit and I will pray according to the direction of the Holy Spirit. Remember, with God all things are possible. మన విశ్వాసమే మనల్ని స్వస్థపరుస్తుంది. మన విశ్వాసమే మనల్ని రక్షించింది. మన విశ్వాసమే మనల్ని విడుదల చేసింది. మన విశ్వాసమే మనల్ని జీవితంలోనికి ముందుకు నడిపిస్తుంది. మన విశ్వాసము క్రీస్తు మన కొరకు చేసి ముగించినటువంటి కార్యములు. సో క్రీస్తు మన కోసం ఏం చేశారో అది మనం అర్థం చేసుకోవడానికంటే ముందు మన లోపల ఉన్నటువంటి పాపాన్ని సంపూర్ణంగా దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆ పశ్చాత్తాపంతో చేసే ప్రార్థన మనల్ని నూతనమైనటువంటి స్థితిలోనికి తీసుకొని వెళతారు. అప్పుడు దేవుడు మన ప్రార్థనకు ఖచ్చితంగా సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. మనలో ఉన్నటువంటి లోపాలను మనం సరిచేసుకుని దేవుని సన్నిధిలో విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు మన జీవితంలో అనేకమైనటువంటి అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. యేసు మనల్ని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళడానికి ఆయన మన కోసం ఆల్రెడీ ప్రాణం పెట్టారు. ఆ విషయాన్ని మనం గ్రహించుకొని మన జీవితంలో మనకి ఎదురవుతున్నటువంటి సాతాను శోధనని జయించడానికి, ఎదురవుతున్నటువంటి ప్రతి ఒక్క ఛాలెంజ్ ని జయించడానికి మనం ముందుకు వెళ్తాం. ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ఇండియా. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ దట్ హీ హాస్ గివెన్ టు మీ సెకండ్ టైం. రెండోసారి నా యొక్క మెంటర్ ప్రొఫెట్ శామ్యూయల్ కకండని మీట్ అవడానికి ఆయన ఇచ్చిన ఈ యొక్క అద్భుతమైనటువంటి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. తిరిగి నేను మీ ఎద్దకు వచ్చేటప్పుడు నూతనమైనటువంటి అభిషేకంతో నెక్స్ట్ లెవెల్ కి ప్రమోట్ అయ్యి వస్తుంది. సో ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ దట్. ఎవరైతే నాతో ప్రార్థనలో ఏకీభవించాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ హృదయపూర్వకమైనటువంటి విశ్వాసంతో కలిగినటువంటి ప్రార్థనలో నాతో ఏకీభవించండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో ఒక అద్భుత కార్యం చేస్తాడు. గాడ్ బ్లెస్ యు ఆల్.